మళ్ళీ వచ్చావెందుకు? నన్ను క్షమిస్తారని తాతయ్య. ఇంట్లోకి రావడమే పాపం అంటుంటే క్షమాపణ కోరాలని వచ్చావా? కావాలని చేస్తున్నావా? కోపడకండి, నేను చెప్పేది వినండి. కళ్యాణి, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? మీరేం చెప్పారు? ఆ అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుంది? అంటూ అంటే గెంటేసేదాకా వినేలా లేదే. మా అమ్మ చనిపోయిందన్న బాధ నాకుంది. నేను పదే పదే ఇంట్లోకి వస్తున్నానన్న కోపం మీకుంది. మీరన్నట్టు పద్ధతులు నాకు తెలియకపోవచ్చు, కానీ మా అమ్మ ఎవరో, ఎలా చనిపోయిందో మీకు తెలిస్తే ఇలా ఎన్ని మాటలు అనరు. మాధురి గురించి చెప్పనని మాటిచ్చి ఇప్పుడు అందరికీ చెప్పేస్తుందా? చెప్పాక ఏం జరుగుతుంది? మీ అమ్మ ఎవరైతే మాకేంటి? ఫోటో చూపిస్తే జాలి పడతారనుకుంటుందేమో పాపం. ఖచ్చితంగా చూపిస్తాను తాతయ్య గారు, నేనొచ్చింది అందుకే. సినిమా యాక్టరా లేదా పొలిటికల్ లీడరా మీ అమ్మ? చాలా ఫేమస్ అన్నట్టు బిల్డప్లు ఇస్తున్నావు. చూస్తే గాని తెలీదు. ఏది చూపించమ్మా, ఎవరో మీ అమ్మ? కళ్యాణి, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? అందరూ చూపించమంటున్నారు కదా, ఇప్పుడు చూపించకపోతే ఎలాగా? ఎవరిని చూపించాలనుకుంటున్నావో చూపించి త్వరగా ఇక్కడి నుంచి కదులు. చూశాక మీ గుండె కదిలితే చాలు, అంతకన్నా నాకేమీ వద్దు. చూశారంటే గుండె ఆగిపోతుంది కళ్యాణి. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. మొబైల్లో ఉందా? చూపించు. చూడండి. చూసారా, మా అమ్మ ఎవరనేది చూసారా? ఇప్పుడైనా నన్ను అనకుండా ఉంటారా? బుద్ధుందా అంటాను. ఫోటో ఎక్కడుంది? వేషాలేస్తున్నావా? ఆ బ్లాంక్ ఫోటోల్లో మీ అమ్మని వెతుక్కోవాలా? ఆత్మదర్శనం చేసుకోమంటుందేమో. ఏం చూపిస్తున్నావు? అక్కడేం లేదు. పూజ మొదలు పెట్టాలనుకుంటే అంతరాయం కలిగిస్తూ చివరికి అరిస్టింగ్ కలిగేలా చేస్తున్నారు. ఈవిడ వెంట వచ్చిన ఈ కోతి పిల్ల ఇద్దరే. ఇందులో మా అమ్మ ఫోటోలుండాలి. ఇప్పుడు లేవు, అంతేనా? నీ టైం బాగాలేదనుకుంటా. సైలెంట్గా వెళ్ళిపో. అమ్మా, తీసుకెళ్ళండి తన్ని. పద వెళ్దాం.
ఎక్కడి నుంచి పట్టుకొచ్చావమ్మా నువ్వు? తల ప్రాణం తోక్కొచ్చినట్టుంది. మరి ఇన్ని డ్రామాలా? క్షమించండి చిన్నపిల్ల. ఆ మాట అనుకనుపమ్మా, చిరాగ్గా ఉంది. పూజ పూర్తయ్యేంత వరకు తన నీడ కూడా ఇక్కడ పడకూడదు. అమ్మా, పడిపోయిన ప్రసాదం, వెళ్ళిపోయిన కళ్యాణి గురించి ఆలోచించకుండా ఆ నైవేద్యం ఏదో మళ్ళీ చేసి పెట్టొచ్చు కదా. అందరూ శౌర్య చెప్పినట్టు చేయండి. దమయంతి, నువ్వు వెళ్ళి మళ్ళీ నైవేద్యం తయారు చేసుకుని తీసుకురాపో. పంతులు గారు, మీరు పూజ కానివ్వండి. అలాగేనయ్యా. శౌర్య, మీరు కూర్చోండి. రే బాజీ, అయ్యా. రా ఇక్కడ శుభ్రం చేయి. ఫోటో, మాధురి ఫోటో లేదు. మొబైల్లో కూడా ఒక్క ఫోటో లేదు. డిలీట్ చేసిందా అనుపమ? అమ్మ ఫోటో విసిరేసిందో కాల్ చేసిందో. దెబ్బతీద్దామని నేననుకుంటే నాకే షాక్ ఇచ్చింది. అజయ్ ఫోటో ఉన్నా బాగుండేది. వావ్, వాట్ ఏ డ్రెస్ మాధురి. సెల్ఫీ. ఓకే. హలో, ఎప్పుడు మీ ఇద్దరు దిగడమేనా? నన్ను కలుపుకోరా? మీరు చూస్తుండాలే కానీ మిమ్మల్ని చూసుకోవడానికి మొబైల్లో ఉండకూడదు. ఓకే? నీకు కుళ్ళు. అజయ్, నువ్వేం బొంగమూతి పెట్టుకోవద్దు. మాధురి ఫోటోస్ లో ఉంటే నువ్వు నా గుండెల్లో ఉంటావు. సరేనా? లవ్ యూ డాడ్. చూసావా, డాడీస్ గర్ల్. రామ్మ. ఎంత పిచ్చి పని చేసావే కళ్యాణి. అజయ్తో సరదాగా అన్న మాట నిజమయ్యి ఈ రోజు సాక్ష్యం చూపించడానికి ఒక్క ఫోటో కూడా లేదు. You're a fool, కళ్యాణి. You're a fool. Idiot వి నువ్వు. Idiot వి. అమ్మా, నిన్ను ఫోటో రూపంలో కూడా చూసుకునే భాగ్యం నాకు లేకుండా చేసింది కదమ్మా అనుపమ. I hate her. I hate her lot. ఓం తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదేతం స్మరామి. భూమిర్భూం నాద్యౌపరణామంతరిక్షం మహిత్వా ఉపస్థే దే దేవి దేగ్నిమన్నాదమన్నాధ్యాయాదదే ఆయంలో కృష్ణరత్నమేవ సనందనం పునః పితరం చ ప్రియంచువః దివం సత్మామిరాజితమాత్మకత్వాదిశ్రియే వజ్రస్య మహద్విః అస్య ప్రాణాదపాదత్యం తచ్చరిజోజన వ్యక్షణ్మస్తస్సువః యత్వా కృష్ణపర బహుమన్యనాయతమన్యా. అమ్మాయి కంకణం కట్టు బాబు. కట్టాల్సిన తాలి శౌర్య కట్టాడు. నేను పట్టుకోవాల్సిన చెయ్యి తనే పట్టాడు. ఇప్పుడు ఆ చేతులకు కంకణం కూడా కడుతున్నాడు. ఎన్ని చేసినా
సంపద మాత్రం నన్నే ప్రేమిస్తుంది, నా వెంటే వచ్చేస్తుంది. అమ్మా, భర్త ఆశీర్వాదం తీసుకో. ఏయ్ నన్ను ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు, ఇలా బెండ్ అవ్వకూడదు సంపద. అమ్మా, పూజ సంపూర్ణమైంది. ఇక భోజన కార్యక్రమాలు మొదలు పెట్టుకోవచ్చు. మంచిది పూజారి గారు. అదృష్టవశాత్తు ఫోటోలేవీ కనపడకుండా పోయాయి. లేదంటే కళ్యాణి పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. తను కోపంగా వెళ్ళిపోయింది. భోజనానికి పిలిచి పెరట్లోనైనా తినమనాలి. ఎక్కడికెళ్తున్నావు? కళ్యాణి దగ్గరికి. ఇద్దరూ కలిసి బానే నాటకాలు ఆడుతున్నారుగా. అలా అంటావేంటి? నాకు తెలుసు, నా కొడుకు కోడలు చేసే పూజ సరిగ్గా జరగకూడదని నువ్వు ఆ పిల్లని రెచ్చగొట్టి 2 సార్లు ఇంట్లోకి రానిచ్చావు. అరిష్టం జరగాలనే కదా నీ ఉద్దేశం? అపార్థం చేసుకున్నావు నువ్వు. బాగా అర్థమైంది నాకు. నిన్ను పని మనిషిలా చూస్తున్నావన్న అక్కసుతోనే ఇలా చేశావు. అవునమ్మా, నాకు అలాగే అనిపించింది. కావాలనే ఇలా చేశారని డౌట్. ఆ పిల్ల ఎవరో ఏంటో దాన్ని వెనకేసుకొస్తున్నావు. నా స్నేహితురాలి కూతురు అని చెప్పాను కదా. మధుర మీనాక్షి అన్నావంతే, ఫోటో లేదు ఏం లేదు. అసలు కళ్యాణిని మాట్లాడినిస్తేగా నువ్వు. నైవేద్యం నేలపాలు చేసింది. రేపేదైనా నష్టం జరిగితే దానికి మీరిద్దరే కారణం చెప్తున్నా. నన్నండి పర్వాలేదు, కళ్యాణిని మాత్రం అనకండి. తను తెలియక చేసింది అంతే. ఎక్కడికెళ్తున్నావు? కళ్యాణితో మాట్లాడి. ఏం అక్కర్లేదు, ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేయాలి. నువ్వు పనెగ్గొట్టి దాంతో ముచ్చట్లు పెట్టద్దు. నువ్వు మొండిగా కళ్యాణి దగ్గరికి వెళ్లేవనుకో, నా కోడలికి కడుపు నొప్పి వచ్చినా సరే అది మీ ఇద్దరి నిర్లక్ష్యం వల్లే అని చెప్తాను. వదిన ఇంతగా చెప్పాక కూడా మళ్ళీ ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాలనుకోకమ్మా. ఇంట్లో పనులు చూసుకోవాలి కదా. పూజ సంపూర్ణం, వంటలు బ్రహ్మాండం. అవునవును, గుమగుమలు ఆడుతున్నాయి. మీకు పూజ మీద ధ్యాస లేదనుకుంటా. వడ్డన కార్యక్రమం ఎప్పుడా అని ఎదురు చూసినట్టుంది. పూజే కాదు, భోజనం కూడా ఏకాగ్రతతో చేయాలి. మాట్లాడకుండా తినండి. అలాగే మావయ్య గారు, మీరు కూడా తిను. పూజ అయ్యేసరికి టైం అయింది. అందరితో చీవాట్లు తిన్నదే గాని ఇప్పటి వరకు ఏమీ తినలేదు కళ్యాణి. అనుపమా, ఏమ్మా, ఏమైనా వడ్డించనా? వడ్డించింది చాలు గాని ఇంటికొచ్చిన కోతి పిల్లకు కూడా కాస్త తిండి పెట్టాల్సింది. అలాగేనమ్మా. ఆగో,
ఆ పిల్లకు పెట్టమంటే నువ్వే వెళ్ళి స్వయంగా తినిపించమని కాదు. కరెక్టే నాన్న, పెళ్ళిడు వయసుంటుంది, పెడితే తిందా ఏ? పనోళ్ళు చాలా మంది ఉన్నారు కదమ్మా. ఆవిడికి అలవాటైపోయింది సర్వీస్ చేయటం. ఇప్పుడు బాజీని పంపిస్తే సరే. ఏరా, వినపట్టం లేదా? అయ్యా ఇప్పుడే తీసుకెళ్తానయ్యా. బాజీ భోజనం పట్టుకెళ్ళాడు. కళ్యాణి మూడు ఎలా ఉందో ఏంటో. నాకిక్కడ ఉండటం ఏ మాత్రం ఇష్టం లేదు. కోపం, కక్ష, కసితో ఉంటున్నాను. అమ్మాయి గారు భోజనం. అమ్మాయి గారు, కొన్నిసార్లు తెలుసో తెలియకో తప్పులు చేసేస్తుంటాం. అయ్యేం మనసులో ఎట్టుకోకుండా కంచంలో ఎట్టింది తింటే సుఖంగా ఉంటది. అమ్మాయి గారు తినండి, అమ్మాయి గారు తినండి. ఏంటా సౌండ్? బాజీ హడావుడిగా వెళ్ళాడు కదా, పడేసుకుని ఉంటాడు. కంగారు ఎక్కువ తనకి. నేను వెళ్ళి చూసొస్తాను. మీరెళ్ళొద్దన్నా వెళ్తోంది, చూసారా నాన్న? మంచితనం అమ్మా, నిలువ నీదు. మీరెందుకు వెళ్తున్నారమ్మా? ప్లేట్ విసిరికొట్టింది కదూ. మీకు ముందే తెలుసా అమ్మా? అనుకున్నాను. సర్లే గాని లోపలికి వెళ్తే ఏం జరిగిందని అడుగుతారు. ఏం చెప్తావు? ఏం చెప్పమంటారమ్మా? బాజీ, ఈ ఒక్కసారికి అబద్ధం చెప్తావా? మీలాంటి మంచి మనసు ఉన్నవాళ్ళు ఇలా చెప్తావా అని అడగకూడదమ్మా. ఇలా చెప్పు అని ఆర్డర్ వేయాలమ్మా. చేయి జారి అన్నం ప్లేట్ పడిపోయిందని చెప్పు. నేనే గాబరా పడిపోయి అవుట్ హౌస్ లో దబేన్లో పడ్డాను. ఇంతే, ఇదే చెప్తానమ్మా. మీరు జాగ్రత్తమ్మా. ఆ పిల్లకి చెడ్డ కోపం అనుకుంటా. నీకు నా మీద కోపం ఉందేమో, కానీ అంతకంటే ఎక్కువ ఆకలుంటుంది. పొద్దునుంచి ఏమీ తినలేదు. తిను. అక్కర్లేదు. నాకు కావాల్సింది అన్నం కాదు, సమాధానం. మా అమ్మ ఫోటోని ఏం చేశావు? నేనా? నువ్వే. నా మొబైల్లో ఫోటోస్, వీడియోస్ అన్నీ డిలీట్ చేసి ఏం తెలియనట్టు మొహం పెట్టకు. నేనెందుకు అలా చేస్తాను? చేసిందంతా చేసి అబద్ధం ఆడితే నాకు ఒళ్ళు మండుతుంది. ఎలాంటి సాక్ష్యం లేకుండా చేసే నీలాంటి వాళ్ళు కూడా నేరస్తులే. పైక నుంచి నాకు అన్నం వద్దు, ఏమి వద్దు. ప్లేట్ పట్టుకొని రావడానికి
నువ్వేం మా అమ్మవి కాదు. మా అమ్మ స్థానాన్ని లాక్కోవాలని చూసిన చీటర్వి. వెళ్ళు 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 వెళ్ళు. సీతాలు, అమ్మా. భాగ్యం, అమ్మా, అవన్నీ తీసేసి భోంచేయండి అమ్మా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అలాగేనమ్మా. ఈ ఇల్లు కట్టుబాట్లతో కట్టిందని ఊళ్ళో వాళ్ళంతా గొప్పగా చెప్పుకుంటారు. కాని పద్ధతులేవి తెలియని ఆ పిల్లను ఇక్కడుంచామని తెలిస్తే రకరకాలుగా అనుకుంటారు. మంచి మర్యాద ఏం తెలియదు అనుకుంటా. దేవుని ప్రసాదం పడేశానని ఏం బాధలేదు. వాళ్ళ అమ్మ ఎవరో పోయిందని ఫోటోలు చూడండి అని తెగ హడావిడి చేసింది.